ఒకప్పుడు ఒక ప్రదేశంలో వేర్వేరు వ్యక్తులు ఇద్దరు ఉండేవారు. వారిలో మొదటి వ్యక్తి చాలా ధనవంతుడు. అతను ఒక పెద్ద అందమైన ఇంట్లో నివసించేవాడు. అతను అత్యంత ఆకర్షణీయమైన బట్టలు ధరించేవాడు మరియు ప్రతిరోజు అత్యంత రుచికరమైన ఆహారాన్ని భుజించేవాడు. అతని ఇంటి వాకిట ఒక గేటు వద్ద లాజరు అనే మరొక వ్యక్తి ఉన్నాడు. లాజరు చాలా పేదవాడు మరియు అతను అనారోగ్యంతో ఉండేవాడు. అతనికి ఇల్లు కానీ మంచి బట్టలు కానీ ఏమీ లేవు మరియు ఆయన ఎప్పుడు చాలా ఆకలితో ఉండేవాడు. అయితే అతను ధనవంతుని బల్ల మీద నుండి పడే రొట్టె ముక్కల కొరకు ఎప్పుడూ ఆశతో కనిపెట్టుచూ ఉండేవాడు. అయితే కుక్కలు వచ్చి అతని కురుపులను నాకుతూ ఉండేవి. కుక్కలు కూడా లాజరు వద్దనే నివసించేవి. అయితే ధనవంతుడు లాజరును చూస్తూ ఉండేవాడు కానీ ఎప్పుడూ లాజరుకు సహాయం చేయలేదు. కానీ ధనవంతుడు మాత్రం సంతోషంగా సరదాగా ఎంతో పుష్కలంగా తన జీవితం గడిపేవాడు. తన చుట్టూ ఉన్న ఏ ఒక్కరి అవసరాలను కూడా పట్టించుకునేవాడు కాడు. ఒకరోజు లాజరు చనిపోయాడు. దేవదూతలు అతన్ని పరలోకం అనే ప్రత్యేకమైన ప్రదేశానికి తీసుకువెళ్లారు. పరలోకంలో లాజరుకి ఆకలి లేదు, బాధ లేదు. అక్కడ ఆయన ఓదార్పుతో మరియు సంతోషంతో ఉన్నాడు. అయితే ధనవంతుడు కూడా చనిపోయాడు. కానీ అతను నరకం అనే బాధాకరమైన ప్రదేశంలో ఉన్నాడు. అతను చాలా బాధతో మరియు దాహంతో ఉన్నాడు. అతనికి మరియు లాజరుకి మధ్య చాలా పెద్ద దూరం ఉంది. అతను లాజరు ఉన్న ప్రదేశానికి చేరుకోలేడు. కనుక ధనవంతుడు, తండ్రివైన అబ్రహామా, నన్ను కరుణించి లాజరును తన వేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను తడుపుటకు పంపించు, నేను ఈ అగ్నిలో వేదన పడుచున్నాను అని అన్నాడు. కానీ తండ్రి అయిన అబ్రహాము ఈ విధంగా చెప్పాడు, నీవు నీ జీవితంలో మంచి విషయాలను చూశావు కానీ లాజరు ఎప్పుడు బాధనే చూశాడు. కానీ ఇప్పుడు లాజరు ఇక్కడ ఓదార్పును పొందుచున్నాడు, నీవు వేదన పొందుచున్నావు. అదియూ కాకుండా మాకును మీకును మధ్య పెద్ద అగాధం ఉంది కనుక ఇక్కడి వారు అక్కడికి, అక్కడి వారు ఇక్కడికి రాలేరు అని అన్నాడు. అందుకు ధనవంతుడు, కనీసం నా సహోదరులను హెచ్చరించుటకు లాజరుని భూమి మీదకి పంపించమని అడిగాడు. అలా అయినా ధనవంతుని సహోదరులు నరకానికి వెళ్ళకూడదు, అతనిలా వేదన చెందకూడదు అనేది అతని ఆలోచన. అయితే అబ్రహాము, వారి యుద్ధ మోషే ప్రవక్తలున్నారు, వారు వారి మాటలు వింటారు అని చెప్పాడు. కథ ముగిసే కొలది మనకు ఈ కథలోని సందేశం స్పష్టమవుతుంది. ఏ రీతిగా మనం జీవించాలి అనేది మనకు అర్థమవుతుంది. జీవితం అంటే మనం కూడబెట్టుకునే సంపద లేదా మనం ఆనందించే ఆనందాలు మాత్రమే కాదు. ఇతరులకు మనం పంచే ప్రేమ, మనం చేసే సహాయం, ఇటువంటివి మన జీవితానికి ఒక పరమార్థాన్ని ఇస్తాయి. లాజరు మరియు ధనవంతుని కథ మన కోరికలను మించి మన చుట్టూ ఉన్న పేదవారికి, ఆపదలో ఉన్న వారికి కూడా సహాయం చేయాలని సూచిస్తుంది. ఈ విధంగా మనం పాటించడం వలన మానవత్వం యొక్క నిజమైన సారాంశాన్ని పొందుతాము మరియు శాశ్వతమైన శాంతి, ఆనందాన్ని మరియు పరలోకానికి మార్గమును మనం సరళం చేసుకోగలం.